హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం అబ్జెక్షన్ హైకోర్టుది వేరియస్ పోస్టులకి ఎట్లాగ అబ్జెక్షన్ రైట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. మనకి ఈ అఫీషియల్ లింక్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ ఏపీ హైకోర్టుది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, అది మనం క్లిక్ చేసినప్పుడు ఇలాంటిది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అనేది ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేశాక ఇలాంటిది ఒకటి అయితే వస్తుంది అనమాట. అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, క్యాండిడేట్ రెస్పాన్స్ అండ్ అబ్జెక్షన్ ఫామ్. క్యాండిడేట్ రెస్పాన్స్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ అని వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే అబ్జెక్షన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఎట్లాగా సపోజ్ ఒక క్వశ్చన్కి నాకు అబ్జెక్షన్ రైట్ చేయాలంటే హౌ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి ఇక్కడ ఏం అడిగాడంటే ఇక్కడ 1, 2, 3 అండ్ 4, ఈ 4 అంటే సబ్జెక్ట్ ఏంటనేది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఫిల్ అయ్యి వస్తుంది. మనది ఏ షిఫ్ట్ అనేది ఫిల్ అయ్యి వస్తుంది. తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది కూడా ఆల్రెడీ అక్కడే ఉంటుంది. మనం ఫిల్ చేయాల్సిన బాక్సెస్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం తెలుగులో అటెంప్ట్ చేసామా ఇంగ్లీష్లో అటెంప్ట్ చేసామా అనేది చూసుకొని ఆ పర్టికులర్ క్వశ్చన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ ఇక్కడ నాకు ఈ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేశాను కాబట్టి 34 క్వశ్చన్ అనేది నాకు డిస్ప్యూటెడ్ అనిపించింది కాబట్టి దానికి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకున్నాను. మీరు ఈ క్వశ్చన్ ఎందులో అయినా అటెంప్ట్ చేసి ఉండొచ్చు. సపోజ్ 33, 35 ఇంగ్లీష్లో అటెంప్ట్ చేసి 34 తెలుగులో అటెంప్ట్ చేస్తే ఇక్కడ తెలుగు అనే లాంగ్వేజ్ని అయితే చూజ్ చేసుకోండి. సో నేను ఇంగ్లీష్లో చేశాను కాబట్టి ఇంగ్లీషే చూజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. క్వశ్చన్ ఐడి మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఇలాగా 80 క్వశ్చన్స్కి క్వశ్చన్ ఐడీస్ అయితే ఉంటాయి. అక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ క్వశ్చన్ 34 నాకు డిస్ప్యూటెడ్ కాబట్టి ఈ క్వశ్చన్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకుంటాం, లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి. నేనైతే దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ కొట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా కర్సరు, ఇక్కడికి వచ్చి Ctrl+V ప్రెస్ చేశాను. సో అప్పుడు లాస్ట్లో 20173 ఉంది, క్వశ్చన్ ఐడి కూడా 20173. సో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తాం. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్సే. ఒకవేళ మీకు అక్కడ కాపీ చేయడం ఇబ్బంది అయితే క్వశ్చన్ ఐడిని నీట్గా నోట్ చేసుకుని యాక్యురేట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. అది మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది క్వశ్చన్ ఐడి, అలా మనం చేస్తాం. తర్వాత నేచర్ ఆఫ్ అబ్జెక్షన్. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్యూస్ క్వశ్చన్, అంటే క్వశ్చనే తేడాగా ఉంది, ఇన్కరెక్ట్గా ఉంది లేదా గజిబిజిగా ఉంది, క్లారిటీ లేదు అనేది. ఇది మీకు అలా అనిపిస్తే ఇది చూజ్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద సిలబస్, మన సిలబస్లో మెన్షన్ చేసిన దానికంటే వచ్చిందా అనేది. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్, క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది కానీ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఇన్కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది చూజ్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్. ఇక్కడ నా క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి వెన్ వర్ రాక్ కట్ ఎలిఫెంటా కేవ్స్ కన్స్ట్రక్టెడ్ అనేది ఉంది. నేను సెర్చ్ చేసినప్పుడు 5 to 6 ఏమో యునెస్కో వెబ్సైట్ చెప్తుంది, 6 to 7 ఏమో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితే చెప్తుంది. కానీ బ్రాడ్గా 5 to 8 అనేది ఆన్సర్. అది కాస్త డిబేట్ ఉంది. అంటే నేను ఇక్కడ ఎందుకు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని చూజ్ చేసుకున్నానంటే 2 and 3 రెండు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది నేను చూజ్ చేసుకున్నాను. డిమాండ్ నాకు డిస్ప్యూట్కి సంబంధించింది ఇది కాబట్టి. అండ్ తర్వాత ఇన్కరెక్ట్ ఆన్సర్కి అంటే ఆప్షను సపోజ్ ఈ క్వశ్చన్కి 2 అనేది కరెక్ట్ అయింది అనుకుందాం, కానీ వాడు 1 అనేది ఇచ్చాడు. అలాంటి సందర్భంలో మనం ఇన్కరెక్ట్ ఆన్సర్కి అనేది చూజ్ చేసుకుంటాం. అంటే ఈ క్వశ్చను కరెక్టే,
ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ 4లు కరెక్టే. కాకపోతే ఒకదాని బదులు వేరేది ఇచ్చారు. అలాంటి సందర్భంలో ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి అండ్ ట్రాన్స్‌లేషన్ ఎర్రర్ అనేది మనం తెలుగు లో ఒకలాగా ఇంగ్లీష్‌లో వేరే మీనింగ్ వచ్చేసి కంప్లీట్‌గా మారిపోయినప్పుడు మనం ట్రాన్స్‌లేషన్ ఎర్రర్ అనేది ఇవ్వచ్చు. సో, ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ మనం నేచర్ ఆఫ్ ద అబ్జెక్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. నాకైతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది అక్కడ యాప్ట్ అనిపించింది కాబట్టి అది చూజ్ చేసుకున్నా. ఇక్కడ ఆప్షన్స్ ఐడీ ఉంది కదా! ఆప్షన్ ఐడీ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ 34 క్వెషన్‌లో నాకు ఆప్షన్ 2 అండ్ 3 అనేవి మల్టిపుల్ కరెక్ట్ కాబట్టి నేను ఇక్కడ ఈ 2ని ఫస్ట్ ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సేమ్ విధంగా ఆప్షన్ 3 అనేది కాపీ చేసి ఆప్షన్ 3 అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఆర్ మీకు ఇంకా మల్టిపుల్ ఆప్షన్ ఐడీస్ ఉంటే ఆప్షన్ ఐడీ 1 అయినా ఆర్ మల్టిపుల్ అయినా మనం పేస్ట్ చేయొచ్చు. నాకు ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఈ 2. కొంతమందికి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అక్కడ దాన్ని బట్టి డిమాండ్ ఆఫ్ ద అబ్జెక్షన్ బట్టి మీరు ఇక్కడ ఆప్షన్ ఐడీస్ అనేది మాన్యువల్‌గానే ఎంటర్ చేయండి. లేకపోతే పేస్ట్ చేయండి. తర్వాత రీజన్ ఫర్ అబ్జెక్షన్. ఇక్కడ మనం రీజన్ అనేది రాయాలి. నేనేమని రాశానంటే ఎగ్జాంపుల్ ద ఎలిఫెంటా కేవ్స్ వర్ కన్‌స్ట్రక్టెడ్ బిట్వీన్ 5th to 8th century AD, నాట్ జస్ట్ 5th and 6th centuries. The current given answer is a specific subpart of the correct period. Moreover, Archaeological Survey of India mentions it as 6th to 7th century AD. Therefore, the question or the answer key should be revised for historical accuracy. అనేది నా రీజనింగ్ అనమాట. నేను సెట్ చేసి ఒక కన్క్లూజన్‌కి వచ్చి రీజన్ ఫర్ అబ్జెక్షన్ అనేది అలా ఇచ్చాను. అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఆ వర్డింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరే చూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ అబ్జెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్స్, ప్లీజ్ మెన్షన్ కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్ క్లియర్లీ ఇన్ ద రిమార్క్స్ కాలమ్ అండ్ డు నాట్ మెన్షన్ ద ఆప్షన్ నంబర్. అంటే ఇది నాలాంటోడి కోసమే అనమాట. సో ఇక్కడ నేను ప్లీజ్ మెన్షన్ కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్. సో 5th to 6th centuries అనేది కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్. అండ్ నేను వెయిట్ ఎ మినిట్ 7th to 8th centuries ఇదనేది ఆప్షన్ టెక్స్ట్ అనేది కంప్లీట్‌గా ఎంటర్ చేయమన్నాడు. నేను ఇక్కడ కంప్లీట్‌గా ఎంటర్ చేయాలి అది. ఇక్కడ కాపీ అయితే అవ్వట్లేదు. మనం మాన్యువల్‌గా అయితే టైప్ చేయాలి. కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్ క్లియర్లీ ఇన్ ద రిమార్క్స్ కాలమ్. ఓకే. ఈ ఆప్షన్ టెక్స్ట్ అనేది నేను కంప్లీట్‌గా ఎంటర్ చేశాను. రీజనింగ్‌లోనే నా ఆప్షన్ అనేది నేను ఇచ్చేసానన్నమాట. ఓకే. ఇది రీజన్ ఫర్ అబ్జెక్షన్ అనేది అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఉంది. దాని గురించి మనం ఏం చేయాలంటే నాకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నుంచి ఎలిఫెంటా కేవ్స్ గురించి ఉంది. సో నేను దీన్ని ఏం చేశానంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. నాది మ్యాక్‌బుక్ కాబట్టి నేను వేరే రకంగా ఉంటుంది. అది మీ మొబైల్ ఆర్ విండోస్ ల్యాప్‌టాప్‌ని బట్టి ఇలా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. అదర్‌వైజ్ ఆ స్క్రీన్ షాట్ మనం ఎక్కడికొక్కడ సేవ్ చేసుకొని దాన్ని మనం అప్లోడ్ చేయాలి. అయితే అది కాస్త మనకి ఎంత ఎంబీలో ఉండాలంటే 400 KB బిలోనే ఉండాలి. నేను ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు చెప్తుందది.
మ్యాక్స్ సైజు 400 కేబీ బిలో ఉండాలి. మనం ఏమేమి ఎంటర్ చేయొచ్చంటే పీడిఎఫ్ కానీ, జేపీజీ, జేపీఈజీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? అయితే మనం స్క్రీన్‌షాట్ తీసినప్పుడు అవి కాస్త ఎక్కువగా సైజ్ వస్తే గనక ఇక్కడ ఈ కంప్రెస్ ఇమేజ్ అని కొడితే ఇలా బోలెడన్ని వెబ్‌సైట్‌లు వస్తాయి. వీటిలో ఈ 1, 2, 3లో ఏదైనా బానే ఉంటాయి. వాటిలో చూసుకొని లేదా పీడిఎఫ్ కూడా కంప్రెస్ పీడిఎఫ్ అని కొడితే కొన్ని వెబ్‌సైట్స్ వస్తాయి. అలా కంప్రెస్ చేసేసి బిలో 400 కేబీ అనేది మనం ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఇమేజ్ పీడిఎఫ్‌ని ఎంటర్ చేస్తామన్నమాట. అలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒకవేళ డౌట్ ఉంటే క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్. ఐయామ్ సారీ. అక్కడ అది క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అవుతది. కొద్దిగా ఎక్కువ సేపు అవ్వటం వల్ల అవ్వలేదేమో. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు టైమ్ అవుట్ అయిందేమో తెలీదు. తర్వాత ఇక్కడితో మనం ఎంటర్ చేయాల్సినవన్నీ లాంగ్వేజ్, క్వెషన్ ఐడీ, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్, ఆప్షన్ ఐడీస్ ఏంటనేది, రీజన్, బ్రీఫ్‌గా ఏంటనేది మనం రాసేసాము. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ అఫీషియల్ కూడా అప్లోడ్ చేసాము. అయితే మీకు ఎక్కడైనా ఎనీ క్వెషన్‌కి అఫీషియల్‌గా దొరికితే దాన్ని అప్లోడ్ చేయండి. అదర్‌వైజ్ ఇంకా దొరకట్లేదు అనే సందర్భంలో మాత్రమే మీరేం చేయాలంటే గూగుల్‌లో ఇచ్చిన దాన్ని అదొక వర్స్ట్ కేస్ సినారియోలో గూగుల్‌లో ఏదైతే టెక్స్ట్ ఇస్తదో మనం సెట్ చేసినప్పుడు దాన్ని స్క్రీన్‌షాట్ తీసైనా సరే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి వర్స్ట్ కేస్ సినారియోలో అఫీషియల్‌గా ఎక్కడ దొరకలేదు కాబట్టి అప్పుడు మాత్రమే. అండ్ ఇలా మనం ఈ క్వెషన్ పేపర్‌లో మనకి ఒక క్వెషనే చేయొచ్చా అంటే కాదు. ఎన్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీకు ఎన్నైతే డౌట్ ఉన్నాయో అవన్నీ మీరు చేయొచ్చు. లెట్ సే ఇప్పుడు నేను ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా టెలిగ్రామ్ ఛానెల్ ఇచ్చాను కదా! అందులో కొంతమంది జాయిన్ అయ్యారు. అందరూ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నాకు కరెక్ట్ అనిపించింది. వాళ్ళకి తప్పు అనిపించొచ్చు. సో, అందుకనే ఇది ఇండివిడ్యువల్‌గా మీకు ఏమనిపిస్తుందో అది మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని, ఒకవేళ మీ ఫ్రెండ్స్‌తో వాళ్ళతో ఏదో గ్రూపుల్లోనో డిస్కస్ చేసుకొని, అది మీ గట్ ఫీలింగ్‌తో మీరు తప్పు అని మీరు ఖచ్చితంగా నమ్మితే కరెక్ట్ కొరాబరేటివ్ ఎవిడెన్స్‌తో నేనిక్కడ చెప్పిన విధంగా మనమైతే అబ్జెక్షన్‌ని రైజ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ ద ఫార్మ్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ ఓకే చేస్తాం. ఇక్కడ మనకి ఒక క్యూఆర్ వస్తదనమాట. మనం ఒక్క నిమిషం నేనైతే ఇక్కడ పే చేసేస్తాను. నేను మొబైల్‌లో క్యూఆర్‌ని స్కాన్ చేశాను. ప్రొసీడ్ టు పే. నేనక్కడ నా మొబైల్‌తో ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసేసాను. ఒకవేళ మీకు ఆ క్యూఆర్ కోడ్‌ని అది పేమెంట్ ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్నైతే స్కిప్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నాకు ఇలా వస్తుందనమాట. అబ్జెక్షన్ డీటెయిల్స్. పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ మెన్షన్ చేశారు. షిఫ్ట్ అనేది మెన్షన్ చేశారు. క్వెషన్ ఐడీ, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్, నేను ఇచ్చిన రిమార్క్స్, ఆప్షన్ ఐడీస్ నేను ఏవి ఇచ్చాననేది, పేమెంట్ స్టేటస్ ఎస్ అని ఉంది ఇక్కడ ఏంటో, ట్రాన్సాక్షన్ వచ్చింది. అండ్ నేను అప్లోడ్ చేసిన అటాచ్మెంట్ కూడా వచ్చింది. సో, దాన్ని ఒకసారి క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అంటే ఇది నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి నేను అప్లోడ్ చేసింది ఇది. సో, అలా కనిపిస్తుంది. ఇది అయిపోయింది. సో, ఆ విధంగా మనం వేరేది కావాలంటే వేరేది కూడా వేరే క్వెషన్ కూడా అప్లోడ్ చేయొచ్చు. That's the procedure. I hope I made myself clear with that. Thank you very much.